ఈ రోడ్ గడ్డ ఎక్కిస్తుంటే మాత్రం అసలు లిటరలీ మజా వచ్చింది నాకైతే. సూపర్ వ్యూ అంట, హైపర్ వ్యూ అంట, లీనియర్ అంట. ఇది ఇట్లా ఉంటుంది హ్యాండిల్. ఇది ఇల్లు తుడుస్తా అని చెప్పొచ్చి దీని కింద పడేసి తిరగొట్టాను. వ్యూ చూస్తుంటే చాలా బాగుంది, కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే దీంతోనే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గైస్ రైట్ నౌ ఎర్లీ మార్నింగ్ టైం 9:20 అవుతుంది. నేను జిమ్కి స్టార్ట్ అవుతున్నా బికాజ్ నాకు ఈవినింగ్ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉన్నాయి అనమాట షెడ్యూల్ అయ్యి. సో వెంటనే ఇప్పుడు జిమ్కి వెళ్దాం. లెట్స్ గో. గైస్ లిటరల్లీ 4 అంతస్తులు 5 అంతస్తులు ఎక్కుతున్నా కింద నుంచి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. ఎవడో లిఫ్ట్ ఓపెన్ చేసినట్టు పని చేయలేడు. వస్తున్నాయి రైట్. హారబుల్. చూడడిగో గింత గ్యాప్ ఉంది. ఇది టచ్ కాలేదు కరెక్ట్గా. ఇది టచ్ కానందుకు కొట్టే మొత్తుకుంటుంది. జిమ్లో ఎవ్వరు లేరు, జస్ట్ ఇద్దరే ఉన్నారు. బికాజ్ ఇది ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం. 10 o'clock బంద్ అవుతుంది మా జిమ్. నేనేమో 9:25 అట్లా వచ్చిన. అండ్ వార్మప్ చేసే వరకే 10-15 minutes ఎగిరిపోయింది. ఇప్పుడు 9:45 అవుతుంది. 15 minutesలో జిమ్ బంద్ అవుతుంది అని చెప్పిండు అన్న. ఇక బెస్ట్ ఇప్పుడు నేను చేయాల్సింది, అంటే ప్రీ టైంలో చేయాల్సింది బైసెప్ అనమాట. నేను అది చేస్తున్నా. ఇక రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేస్తాను. బికాజ్ నాకు చెప్పిన కదా బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉన్నాయి. ఈవినింగ్ వస్తాను నేను రెగ్యులర్గా. కాబట్టి ఈరోజు తప్పదు. ఇక A few moments later. వర్కౌట్ అయిపోయింది. నేను ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఇక లెట్స్ గో హోమ్. చాలా వర్క్ ఉంది ఈరోజు. లిటరల్లీ ఐ విల్ బి బిజీ ఇన్ దట్ రూమ్. ఆల్రైట్ గైస్, ఇంటికి వచ్చేసిన, స్నానం కూడా చేసుకున్నా. అండ్ ఆకలేస్తుంది బాగా. మమ్మీని ఆమ్లెట్ చేయమని చెప్పిన. ఆమ్లెట్ కూడా వేస్తుంది మమ్మీ మన కోసం. 300 grams రైస్, ఆమ్లెట్స్, పెరుగు ఉంది, అండ్ అలాగే బుడుమకాయ కూర. Many hours later. గైస్, నేను ఫార్మసీకి వచ్చిన బికాజ్ నాకు కొంచెం బాగా హెడేక్ ఉంది. సో అందుకే ఫార్మసీకి వచ్చి ట్యాబ్లెట్స్ తీసుకున్నా. మధ్యాహ్నం జిమ్ నుంచి వచ్చి తిన్నప్పటి సంది నాకు బాగా హెడేక్ ఉండే. అట్లే పడుకున్నా, మనం ఇంకా హెడేక్ తగ్గట్లేదనే ట్యాబ్లెట్ తెచ్చుకున్నా. అండ్ పొద్దున మా మమ్మీ ఒక మంచి ఘనకార్యం చేసింది. చూడండి, ఇది ఇక్కడ ఒకటి ఇట్లా హ్యాండిల్ ఉంటుంది పట్టుకునేది, చూపిస్తాను మీకు. ఇగో ఈ హ్యాండిల్, ఇది ఇట్లా ఉంటుంది హ్యాండిల్. ఇది ఇల్లు తుడుస్తా అని చెప్పొచ్చి దీని కింద పడేసి తిరగొట్టాను. ఏం చేస్తాం ఇక. సో గైస్, కొంచెం యూనిక్ ఉంటుందని చెప్పి నా ఇన్స్టాగ్రామ్ రీల్ ఇలా క్రియేట్ చేస్తున్నాను నేను. మీకు ఒకవేళ నేను ఏం రీల్ క్రియేట్ చేసినా చూడాలనుకుంటే ఇక్కడ వెళ్ళి చూడండి. ఓకే, సో ఇక్కడ ఇదే థంబ్నెయిల్ అనమాట. సో చాలా మంచి కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో వెళ్ళి చెక్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు నాకు ఇది అయిపోగానే నాకు ఒక కాల్ ఉందన్నమాట. ఒక క్లయింట్తో కాల్ ఉంది. కాల్ బుక్ చేసుకుంటున్నా నాతోని. మీకు ఎవరైనా నాతో పర్సనల్లీ మాట్లాడాలి, బిజినెస్ కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నా బయోలో లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు కాల్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ మీకు ఉన్న ఆప్షన్ చెప్తున్నా అంతే. మిమ్మల్ని బుక్ చేసుకోమన్నట్లే. మీకు రిక్వైర్మెంట్ ఉంటే బుక్ చేసుకోండి. ఓకే, సో ఆ వీడియో ఫిల్మింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను యాక్చువల్లీ హెల్మెట్ ఇవి తీసుకున్నా. సో గోప్రో సెట్ చేసుకొని ఒక రైడ్ కొడదాం అనుకుంటున్నా. పోయి నార్మల్ షికార్ అనమాట. చూద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుందో, మంచిగా వ్యూ ఎట్లా వస్తుందో చూద్దామని. సో లెట్ మీ ట్రై. ఇవి ఆన్ చేసిన గోప్రో ఇన్సర్ట్ SD కార్డ్ అని చూపిస్తుంది. SD కార్డ్ లేకపోతే ఆటోమేటిక్ పవర్ ఆఫ్ అయిపోతుంది. SD కార్డ్ ఇగో ఉంది నా దగ్గర. ఇది పెడదాం ఇప్పుడు ఇలా. గైస్ చూడండి, గోప్రోలో డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. లైక్ అంటే మోడ్స్. సూపర్ వ్యూ అంట, హైపర్ వ్యూ అంట, లీనియర్ అంట, లీనియర్ ప్లస్ హారిజాన్ అంట, మళ్ళీ ఇదేంటి లీనియర్. సో నేను సూపర్ వ్యూ పెట్టుకుందాం అనుకుంటున్నా. సూపర్ వ్యూ చూద్దాం ఎట్లుంటుందో. గాయస్ ఇగో మొత్తానికి సెటప్ అయితే చేసిన. ఇప్పుడు రోడ్ మీదకి వెళ్ళి చెక్ చేద్దాము ఎట్లా వస్తుందో, షార్ట్ ఎట్లా వస్తుందో. ఇది కొంచెం లూజ్ అయింది, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు వెళ్ళి మెయిన్ రోడ్ మీద వెళ్ళి చెక్ చేస్తాను. అట్లే గల్లీలలో కూడా చెక్ చేస్తా. ఎలా షార్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. సో గైస్, ఇక్కడ ఒక ప్లేస్లో ఆగి చెక్ చేసిన అనమాట. వ్యూ అలా ఉంది. నాకు ఎందుకు అంటే ఇప్పుడు ఈ బైక్ ఉంది కదా, ఇక్కడ దాకా వస్తుంది అనమాట. సో నాకు ఈ హెడ్ మొత్తం రావాలి. అలా నేను ఇప్పుడు కొంచెం బెండ్ చేసిన. ఇంకా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ కెమెరా కూడా నేను కొంచెం కింది అంటే రివర్స్ పెట్టిన కెమెరా ఇట్లా. ఇప్పుడు ఆన్ చేస్తాను నేను. ఇది
ఆన్ అయిందా? ఆన్ అయింది. కిందికి పెడదాం, మొత్తం కిందికి పెడదాం. ఇక్కడ టచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఎట్లా వస్తుందో. బైక్ నడుపుతుంటే మాత్రం ఫీల్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇట్లా కెమెరాలో మీరు క్యాప్చర్ చేసి చూపిస్తుంటే మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక రాయల్ లుక్ ఉంది బైక్లో మాత్రం. అండ్ బై ద వే ఈ లుక్ ఉంది కదా, ప్రజెంట్ మీరు చూస్తున్న వ్యూ వచ్చేసి హైపర్ వ్యూ అంటారు. గోప్రోలో ఇట్లా హైపర్ వ్యూ ఇది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ట్యాంక్ వెనకాల నుంచి వ్యూ కనిపిస్తుంది కదా, ఇది హైపర్ వ్యూ. ఫస్ట్ నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు చూపించిన కదా, అది వచ్చేసి సూపర్ వ్యూ అనమాట. అది అంటే కొంచెం దగ్గరకు ఉంటుంది, హెడ్ కా నుంచి కనిపిస్తుంది. ఈ రోడ్ గడ్డ ఎక్కిస్తుంటే మాత్రం అసలు లిటరలీ మజా వచ్చింది నాకైతే. అండ్ జనాలు కూడా చూసిన వాళ్ళు అయితే విచిత్రంగా చూస్తున్నాను, బికాజ్ నేను హెల్మెట్కి కెమెరా ఉంది కదా. ఈ పురాలు అయితే దగ్గరకు వచ్చేదాకా అబ్జర్వ్ చేయలేదు, దగ్గరకు వచ్చినాక చూసారు. నాకైతే ఈ హైపర్ వ్యూ నచ్చింది. మరి మీకేం నచ్చిందో చెప్పండి. ఆల్రెడీ నేను ఇంటికి వచ్చేసిన అండ్ నా గోప్రో కూడా కెమెరా నుంచి తీసేసిన అనమాట. ఇక్కడ ఉంది. అండ్ ఇమీడియట్లీ నాకు వెంటనే ఒక మెంటర్షిప్ కాల్ ఉందన్నమాట నా క్లయింట్స్తోని. సో కాల్ నడుస్తుంది ఇప్పుడు, ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో ఐ విల్ సీ యూ సూన్. ఆల్రైట్, కాల్ అయిపోయింది. అండ్ రైట్ నా ఇప్పుడు నేను డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నా, బికాస్ పీనట్ బటర్ బ్రెడ్ తిందాం అనుకుంటున్నా. ఇప్పటి నైట్ టైమ్ బికాస్ నైట్ టైం నాకు రైస్ కొంచెం హెవీగా అనిపిస్తుంది. పీనట్ బటర్ విల్ బి ద గుడ్ చాయిస్. ఎందుకంటే నేను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా, చాలా వెయిట్ తగ్గాలి నేను. ఇప్పుడు ఓకే ఉన్నా, బట్ ఇంకా చాలా అంటే చాలా తగ్గాలి. లెట్స్ గో డీమార్ట్. యాక్చువల్లీ టైం 9 అవుతుంది, బట్ ఇట్ పర్లేదు, 10 వరకు ఉంటుంది. అది ఎట్లా మన కైలు ఉంది కదా, సొప్పరి సొప్పరి. బై ద వే గోప్రో పెట్టుకుంటా ఆబ్వియస్లీ. వ్యూ చూస్తుంటే చాలా బాగుంది, కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే దీంతోనే ఊకే హెల్మెట్ పెట్టుకోవాలి నేను గోప్రో కోసం. సో నా దగ్గర 2 హెల్మెట్లు ఉన్నాయి, ఒకటి వీగా, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్. సో రాయల్ ఎన్ఫీల్డ్ది హాఫ్ ఉంటుంది. సో నేను వీగా హెల్మెట్ కంప్లీట్లీగా వ్లాగింగ్కి పెడదాం అనుకుంటున్నా. బెటర్ కదా, ఊకే చేంజ్ చేయకుండా బాగుంటుంది. ఫైనల్లీ దొరికింది. ఇది సన్ డ్రాప్ పీనట్ బటర్ ఉంది, ప్లస్ అలాగే మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా తీసుకున్నా. సో వెళ్దాం ఇంటికి. లెట్ us go home. ఈ క్లిప్ అయితే నేను ఎడిటే చేయలే, ఆటోమేటిక్ అదే ఫాస్ట్గా రికార్డ్ అయింది. గైస్ నేను ఇంటికి వచ్చేసిన అండ్ రైట్ నౌ లైక్ పీనట్ బటర్ ఇప్పటి నుంచి ఏం తినాను, ఎందుకంటే ఇంట్లో మా మమ్మీ ఆల్రెడీ వండేసింది. సో వెళ్ళి తినేసి నేను వీడియోస్ ఎడిటింగ్ అవి ఉన్నాయి, సో చేయాలి. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఏం చేస్తున్నా. బాయ్, సీ ఇన్ టుమారోస్ వ్లాగ్.